This is from Spoken English Shelter of భుజంగరావు తమ్మిశెట్టి. ఇంగ్లీష్లో ఇట్టే అందరినీ ఆకట్టుకోవాలంటే ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళెవరితోనైనా మీరు మాట్లాడవలసిన సందర్భం ఏర్పడితే, ఆ పరిస్థితే గనుక మీరు ఎదుర్కోవలసి వస్తే అప్పటికప్పుడు మాటల కోసం తడుముకుంటారా? వాళ్ళు మిమ్మల్ని చూసి నవ్వుకునే అవకాశం కల్పిస్తారా? మీలోని టాలెంట్కు కళ్ళెం వేస్తారా? మీ స్కిల్స్ నడిసివేస్తారా? మౌనంగా ఉంటూ అవమానాన్ని కొని తెచ్చుకుంటారా? వద్దండి, ఆ అవసరం మీకిక లేదు, ఉండదండి. వాడుకలో కామన్గా రోజువారీ సంభాషణల్లో వాడే అత్యంత ముఖ్యమైన థ్యాంక్స్ ఫ్రేజెస్ను ఒక లిస్టుగా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. సో వాటిని పూర్తిగా అర్థం చేసుకుని సందర్భోచితంగా మీ సంభాషణలో దొర్లే విధంగా జాగ్రత్త పడుతూ మీ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీకి మరింత మెరుగులు దిద్దండి. మీ అసలు సిసలు టాలెంట్ను చూపండి, అందరినీ అబ్బురపరచండి. ఇంగ్లీష్లో ఇట్టే అందరినీ ఆకట్టుకోవాలంటే ఓ గాడ్, ఓ భగవంతుడా, ఓ మై గాడ్, ఓరి దేవుడా, గుడ్ గాడ్, దేవుడు మంచివాడు, బై గాడ్స్ గ్రేస్, దేవుని దయ వల్ల, గాడ్ విల్లింగ్, దైవం అనుకూలిస్తే, మై గుడ్నెస్, అంతా మన మంచికే, గుడ్ హెవెన్, అంతా పైవాడి దయ, ఇన్ ది సర్వీస్ ఆఫ్ గాడ్, భగవంతుని సేవలు, ఓ మై గోష్, అయ్య బాబోయ్, మై గోష్, అబ్బో, అమ్మో, ఓహో, ఫ్యూ, హమయ్య. వన్ థింగ్ ఐ సే ఈజ్, నేను చెప్పేది ఏమిటనగా, హో ఎస్, అవునవును, హో నో, కాదులే, ఎస్, అవును, హూ నో, కాదు, ఐ సీ, అలాగా, ఓ ఐ సీ, ఓహో అలాగా, ఎస్ ప్లీజ్, అవునండి, నో ప్లీజ్, కాదండి, ఓ ప్లీజ్, అవును సుమా, ఓ యా, ఓ అవును, హూ యా, హూ అవును, హూ అవును, ఓకే అలాగే, ఓకే అలాగలాగే, హో ష్యూర్, ఓ తప్పకుండా, ఓకే దెన్, సరే అయితే, మ్మ్, మ్మ్, హలో, హలో, కాస్త దూరంగా ఉన్నవారని పిలవడం. నవ్ ఇట్ సెల్ఫ్, ఇప్పుడే, ప్రస్తుతమే. ఎస్టర్డే ఇట్ సెల్ఫ్, నిన్నే. టుడే ఇట్ సెల్ఫ్, ఈరోజే. టుమారో ఇట్ సెల్ఫ్, రేపే. దిస్ ఈవినింగ్ ఇట్ సెల్ఫ్, ఈ సాయంకాలమే. దిస్ డే ఇట్ సెల్ఫ్, ఈ రోజే. లైక్ వాట్, దేనివలే. వై నౌ, ప్రస్తుతమే ఎందుకు. వాట్ నెక్స్ట్, తర్వాత ఏమిటి. దిస్ మచ్, ఎంత. దట్ మచ్, అంత. సో మచ్, ఎంతో, ఎంతగానో. టూ మచ్, చాలా అధికం. వెరీ మచ్, చాలా అధికంగా. నాట్ మచ్, అధికం కాదు. సే వాట్, ఏమిటో చెప్పు. దెన్ వాట్, తర్వాత ఏంటట. సో వాట్, అయితే ఏంటట. వై నాట్, ఎందుకు కాదు. వాట్ నాట్, ఏది కాదు. బట్ వాట్, అయితే ఏమిటి. నౌ వాట్, ఇప్పుడు ఏమిటి. వాట్ ఇఫ్, అయితే ఏమి, ఏం. వై సో, అలాగే, ఎందుకని. ఎగ్జాక్ట్లీ సో, సరిగ్గా అట్లే. క్వైట్ సో, అవునంతే. ఈవెన్ సో, అయినా కూడా. సో సో, ఓ మాదిరి. సో ఆన్, ఆ ప్రకారంగా. ఇఫ్ సో, అట్లయినా. ఇఫ్ నాట్ సో, అలా కాకుంటే. సో దెన్, అలాగైతే. సో ఫార్, ఇంతవరకు. మోస్ట్ ప్రొబాబ్లీ, చాలా బహుశः. మోస్ట్ లైక్లీ, చాలా బహుశः. మోర్ ఎంపాటికల్లీ, అధిక నొక్కి ఒక్కానింపుగా. మోర్ జనరల్లీ, సర్వసాధారణముగా. మోస్ట్ న్యాచురల్లీ, అత్యంత సహజంగా. మోస్ట్ ఇంపార్టెంట్లీ, అత్యంత ముఖ్యంగా. మోస్ట్ సర్టెన్లీ, పూర్తి నిశ్చయముగా. మోస్ట్ డెఫినెట్లీ, చాలా ఖచ్చితంగా. ఇన్ వాట్, దేంట్లో. వాట్ కైండ్, ఏ రకం. వాట్ ఫర్, దేనికోసం. వాట్ అబౌట్, దేని గురించి. అబౌట్ వాట్, దేని గురించి. హౌ వెల్, ఎంత బాగా. హౌ సూన్, ఎంత వెంటనే. హౌ ఆఫెన్, ఎంత తరచుగా. హౌ కమ్, ఓ ఎలాగబ్బా. హౌ మెనీ, ఎన్ని. హౌ మచ్, ఎంత. హౌ సో, అటుల ఎలా. ఆన్ వాట్,
దేని మీద, హౌ లాంగ్ ఎంతకాలం, హౌ ఫార్ ఎంత దూరం, ఎంతవరకు, హౌ మెనీ టైమ్స్ ఎన్నిసార్లు, బై వాట్ దేనివల్ల, వాట్ విత్ దేనితో, త్రూ వాట్ దేని ద్వారా, టిల్ నౌ ప్రస్తుతం వరకు, టిల్ దెన్ అప్పటి వరకు, టిల్ వెన్ ఎప్పటి వరకు, అప్ టు నౌ ఈ క్షణం వరకు, అప్ టు డేట్ ఈ తేదీ వరకు, బై నౌ ఇప్పటికి, బై దెన్ అప్పటికి, నౌ దెన్ అయితే ఇప్పుడు, జస్ట్ నౌ ఇప్పుడే, ఫర్ నౌ ప్రస్తుతానికి, నాట్ ఫర్ నౌ ప్రస్తుతానికి కాదు, రైట్ నౌ సరిగ్గా ఇప్పుడే, బై రైట్ నౌ సరిగ్గా ఇప్పటికి, యాజ్ యూజువల్ మామూలుగానే, యాజ్ ఆల్వేజ్ ఎప్పటి వలనే, ఎట్ టైమ్స్ అడపాదడపా, వెరీ ఆఫెన్ చాలా తరచుగా, జస్ట్ దెన్ అప్పుడే, అప్ అంటిల్ నౌ ఈ క్షణం వరకు, అంటిల్ టుమారో రేపటి వరకు, అండ్ దెన్ మరియు అంతటా, అండ్ లేటర్ అటు పిమ్మట, ఎక్సెప్ట్ నౌ ప్రస్తుతం తప్ప, ఎట్ ప్రెజెంట్ ప్రస్తుతం, జస్ట్ మినిట్ ఓ నిమిషం, జస్ట్ 1 సెకండ్ ఒక్క క్షణం, అదర్ దాన్ దట్ అది కాక వేరేది, యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుతం వరకు, యాజ్ ఆఫ్ రైట్ నౌ సరిగ్గా ఇప్పటి వరకు, ఇన్ టైం సకాలంలో, ఆన్ టైం సమయానికి, ఇన్ గుడ్ టైం సరైన సమయంలో, ఇన్ నో టైం వెంటనే, టిల్ టుడే ఈ రోజు వరకు, ఫర్ ఎ మొమెంట్ క్షణం సేపు, ఫర్ ఎ వైల్ కాసేపు, ఇన్ ఆల్ మొత్తం మీద, ఎట్ ఆల్ ఎంత మాత్రమును, నాట్ అట్ ఆల్ ఎంత మాత్రం కాదు, ఆల్ ఇన్ ఆల్ సర్వత్రా, ఆఫ్టర్ ఆల్ ఇంతకీ, అబవ్ ఆల్ అన్నింటినీ మించి, అబవ్ ఆల్ హెల్త్ పై అన్నింటినీ మించి, ఆల్మోస్ట్ ష్యూర్ అంతా సుస్పష్టం, ఆల్ ద టైం సమయమంతా, బోత్ ఆఫ్ అస్ మనిద్దరము మనిద్దరిని, బోత్ ఆఫ్ యూ మీరిద్దరు మీరిద్దరిని, బోత్ ఆఫ్ దెమ్ వారిద్దరు వారిద్దరిని, ఆల్ ఆఫ్ అస్ మనమంతా మనల్నందరినీ, ఆల్ ఆఫ్ యూ మీరంతా మీరందరినీ, ఆల్ ఆఫ్ దెమ్ వారంతా వారందరినీ, వాట్ టు సే ఏమి చెప్పాలి, హౌ టు రైట్ ఎలా రాయాలి, వేర్ టు గో ఎక్కడికి వెళ్ళాలి, నో లాంగర్ ఇంకేమాత్రం, ఆన్ మై ఓన్ నా సొంతంగా, ఐ టూ నేను కూడా, మీ టూ నాకు నన్ను కూడా, మైన్ టూ నాది కూడా, యాజ్ రిగార్డ్స్ గురించి సంబంధించి, యాజ్ సచ్ ఆ విధంగా, యాజ్ టు గురించి, యాజ్ పెర్ సంబంధించి, అట్ వన్స్ తక్షణమే, ఆల్ అట్ వన్స్ మరుక్షణమే, ఓన్లీ వన్స్ ఒకే ఒకసారి, వన్స్ మోర్ ఇంకోసారి, వన్స్ అగైన్ మరోసారి, మోర్ దాన్ ట్వైస్ రెండుసార్ల కన్నా ఎక్కువ, వన్స్ అపాన్ ఏ టైం ఒకానొకప్పుడు, వన్స్ ఇన్ ఎ వైల్ క్షణంలో ఒకసారి, వన్స్ అండ్ ఫర్ ఆల్ చిట్టచివరిగా, ఎట్ మోస్ట్ మరీ ఎక్కువగా, ఎట్ ద బెస్ట్ మరీ అంటే, ఎట్ వరస్ట్ మరీ చెత్తగా, అట్లీస్ట్ కనీసం, ఎట్ ద లేటెస్ట్ సరికొత్తగా, ఎట్ ద ఎర్లియస్ట్ బాగా తొందరగానే, బై ఆల్ మీన్స్ అన్ని విధాల, బై నో మీన్స్ ఏ విధంగానూ కాదు, బై అదర్ మీన్స్ వేరే విధంగా, వెల్ డన్ షహబాష్, యాజ్ యూ ప్లీజ్ మీరు దయదలిసినట్టే, యాజ్ యూ లైక్ మీ ఇష్ట ప్రకారం, యాజ్ యూ విష్ మీరు కోరినట్టే, యాజ్ యూ సే మీరు చెప్పునట్టే, యాజ్ యూ సెడ్ మీరు చెప్పినట్టే, యాజ్ యూ డిమాండ్ మీరు ఆదేశించునట్టే, యాజ్ యూ ఆస్క్డ్ మీరు అడిగినట్టే, యాజ్ అబౌవ్ పైదాని వలె, వెరీ ఫైన్ చాలా చక్కగా ఉంది, సో ఫైన్ బహు చక్కగా ఉంది, వెరీ వెల్ చాలా బాగుంది, సో వెల్ బహు బాగుంది, క్వైట్ వెల్ పూర్తిగా బాగుంది, వెల్ అండ్ గుడ్ భలేగా ఉందిలే, వెల్ దెన్ మంచిది, వెరీ వెల్ దెన్ చాలా మంచిది, ఫైన్ దెన్ అంతటా బాగుంది, అమాంగ్ ది మాసెస్ సాధారణ ప్రజల మధ్య, ఫర్ ఆల్ ఐ నో నాకు తెలిసి, ఇన్ అదర్ వర్డ్స్ అనగా అంటే, ఇన్ ద లాంగ్ రన్ తొట్టతొదకు, ఫర్దర్ మోర్ ఇంకను, నెవర్తలెస్ అయినప్పటికీ, నాట్ ఆల్వేజ్ ఎల్లప్పుడూ కాదు, ఇన్ దోస్ డేస్ ఆ రోజుల్లో, నోవే డేస్ ప్రస్తుత రోజుల్లో, ఇన్ ఏ మెజర్ కొంతవరకు, ఇన్ సమ్ పార్ట్ కొంత మట్టుకు, ఫర్ గుడ్ శాశ్వతంగా,
ఫర్ ఎవర్ ఎప్పటికిని, ఇన్ దిస్ వే ఈ మార్గంలో, ఆన్ ద వే మార్గంలో, టు అండ్ ఫ్రో ముందుకు వెనుకకు, ఆఫెన్ టైమ్స్ కొన్నిసార్లు, ఇన్ ఎనీ వే ఏ మార్గంలోనైనా, ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ నా తరపున, ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ మీ తరపున, ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్ వారి తరపున, యాజ్ ఏ కాన్సిక్వెన్స్ పర్యవసానంగా, సమ్ హౌ ఆర్ ది అదర్ ఏదో విధంగా, హ్యాండ్ ఇన్ హ్యాండ్ జతగా, నో మోర్ ఆఫ్ దట్ దాని గురించి చెప్పేదేమీ లేదు, ఫర్ ద టైమ్ బీయింగ్ తాత్కాలికంగా, వితౌట్ ఈవెన్ ఎ వర్డ్ ఒక్క మాట కూడా లేకుండా, ఓ గ్రేట్ ఓ గొప్పగా ఉంది, ఇన్ ప్రాక్టీస్ వాడుకలో, మచ్ మోర్ మరింత అధికంగా, సమ్ మోర్ మరికొద్ది, నో మోర్ ఇక లేదు లేరు, దేర్ అగైన్ తిరిగి అక్కడ, ఈర్ అగైన్ తిరిగి ఇక్కడ, నెవర్ బిఫోర్ ముందెన్నడూ లేదు, నాట్ ఎనీథింగ్ ఇంకేదీ కాదు, అఫ్ కోర్స్ తప్పకుండా, ఎస్ అఫ్ కోర్స్ అవును మరి, వై అఫ్ కోర్స్ సరే తప్పకుండా, వై ఎస్ అఫ్ కోర్స్ అరే తప్పకుండా, అఫ్ కోర్స్ నాట్ తప్పకుండా కాదు, సర్టన్లీ నాట్ నిశ్చయంగా కాదు, ఫ్రమ్ టాప్ టు బాటమ్ నఖశిఖ పర్యంతం, ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఎప్పటికప్పుడు, ఫ్రమ్ డే టు డే రోజు రోజుకు, ఇన్ షార్ట్ సూక్ష్మంగా, ఇన్ బ్రీఫ్ క్లుప్తంగా, ఇన్ ఏ వర్డ్ ఒక్క మాటలో, ఇన్ ఏ నట్ షెల్ సంక్షిప్తంగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రప్రథమంగా, వన్స్ ఫర్ ఆల్ తుదిగా చివరిగా, ఎవర్ సిన్స్ ఇక అప్పటి నుండి, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు, ఫర్ ఇన్స్టెన్స్ ఉదాహరణకు, ఇన్ ఫుల్ డే లైట్ పూర్తి పగటి వెలుగులో, ఇన్ ది డెడ్ ఆఫ్ నైట్ అర్ధరాత్రి, టు దట్ ఎక్స్టెంట్ అంత మట్టుకు, టు దిస్ ఎక్స్టెంట్ ఇంత మట్టుకు, టు సమ్ ఎక్స్టెంట్ కొంత మట్టుకు, టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్ చాలా మట్టుకు, టు వాట్ ఎక్స్టెంట్ ఎంత మట్టుకు, టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ సాధ్యమైనంత మట్టుకు, టు ఏ కన్సిడరబుల్ ఎక్స్టెంట్ చెప్పుకోదగినంత మట్టుకు, మోర్ ఆర్ లెస్ రమారమి సుమారు, అట్ ఎనీ కాస్ట్ ఏది ఏమైనా, బై టర్న్స్ వంతుల వారీగా, ఇన్ ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే, ఇండీడ్ నిజానికి, హో రియల్లీ ఓ నిజంగానా, నథింగ్ రియల్లీ నిజంగా కాదు, ఇన్ రియాలిటీ వాస్తవానికి, ఇన్ ప్రాక్టీస్ వాడుకలో, ద డే బిఫోర్ ఎస్టర్డే మొన్న, ద డే ఆఫ్టర్ టుమారో ఎల్లుండి, ది అదర్ డే మొన్న మధ్య, ఇన్ ద లాస్ట్ మంత్ గత నెలలో, ఇన్ ది నెక్స్ట్ వీక్ వచ్చే వారంలో, ఫర్ ఏ ఫోర్ట్ నైట్ పక్షం రోజుల పాటు, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ ఎప్పుడో ఒకసారి అరుదుగా, అగైన్ అండ్ అగైన్ మరల మరల, ఫర్ ద మోస్ట్ పార్ట్ చాలా మట్టుకు, ఇన్ మై ఒపీనియన్ నన్నడిగితే, ఇన్ ద మిడిస్ట్ మధ్యలో, వెరీ రీసెంట్లీ చాలా ఇటీవల, టిల్ వెరీ రీసెంట్లీ చాలా ఇటీవల వరకు, ఆల్మోస్ట్ ఆల్వేస్ ఎల్లప్పుడూ కూడా, ఆల్మోస్ట్ ఆల్ పూర్తిగా అంతా అన్ని, ఆఫ్ అండ్ ఆన్ ఉండి ఉడిగి అస్థిరంగా, జస్ట్ లైక్ దట్ కాస్త దానివలనే, జస్ట్ లైక్ దిస్ కాస్త దీనివలనే, ఇన్ ఏ మెస్ గందరగోళముగా, ఇన్ దట్ కేస్ ఆ సందర్భంలో, ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఈ సందర్భంలో, ఇన్ దిస్ రెస్పెక్ట్ ఈ విషయమై, ఇన్ దిస్ రిగార్డ్ ఈ సంగతై, ఆన్ అండ్ ఆన్ అంతకంతకు, ఆన్ అండ్ ఆఫ్ అప్పుడప్పుడు, నాట్ ఎట్ ఇంకా లేదు, నాట్ ఏ లాట్ ఎక్కువ కాదు, అవుట్ అండ్ అవుట్ పూర్తిగా, మచ్ బెటర్ ఇంకా బాగా, విత్ ప్లెజర్ సంతోషంగా, నాట్ ఏ బిట్ కొంచెం కూడా లేదు కాదు, నాట్ ఈవెన్ ఏ బిట్ ఇసుమంతైనా లేదు కాదు, నథింగ్ మోర్ ఇంకసలేమీ లేదు, సేమ్ యాజ్ ఆల్వేజ్ ఎప్పటి మాదిరిగానే, బట్ నాట్ ఆల్వేజ్ అయితే ఎప్పుడూ కాదు, సెల్డమ్ ఆర్ నెవర్ ఎప్పుడో గాని, ఎనీవన్ ఎల్స్ ఇంకెవడైనా ఉన్నాడా, ఎనీబడి ఎల్స్ ఇంకెవరైనా, నోబడి ఎల్స్ ఇంకెవరూ లేరా, ఇన్ ఎడిషన్ పైగా, ఇన్ ఎడిషన్ టు దీస్ ఇవే కాకుండా, మోర్ అండ్ మోర్ సమృద్ధిగా అత్యధికంగా, నాట్ టూ మెనీ మరీ ఎక్కువ కాదు, నెవర్ మైండ్ పర్వాలేదులే పోనీలే, నో మ్యాటర్ మరేం పర్వాలేదు,
ఎల్స్ లేకుంటే, ఎల్స్‌వేర్ మరెక్కడైనా, క్వైట్ రియల్ పూర్తిగా నిజం. వాట్ ఎల్స్ ఇంకేమిటి? హూ ఎల్స్ ఇంకెవరు? హూమ్ ఎల్స్ ఇంకెవరిని? వెరీ గుడ్, చాలా మంచిది. నాట్ బ్యాడ్ చెడు కాదు. నాట్ టూ బ్యాడ్ మరీ చెడ్డ కాదు. నాట్ అంటిల్ ఆఫ్టర్ తర్వాత వరకు కాదు. మోరోవర్ అంతేకాకుండా ఇన్ ఏ ఫ్లాష్ మెరుపు వేగంతో. ఎనీథింగ్ ఎల్స్ ఇంకేదైనా ఉందా? నథింగ్ ఎల్స్ ఇంకేమీ లేదా? సమ్వేర్ ఎల్స్ మరో చోట ఎక్కడైనా? ఎవ్రీవేర్ ఎల్స్ మిగతా ప్రతి చోటానా? మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ మిగతా దేనికన్నా కూడా ఎక్కువగానే. జస్ట్ లైక్ విత్ ఎవ్రీవన్ ఎల్స్ మిగతా ప్రతి ఒక్కడి వలెనే. బై టుడే ఇట్సెల్ఫ్ ఈనాటికే. బై దిస్ సండే ఈ ఆదివారానికే. ఫ్రమ్ నౌ ఆన్ ఇక మీదట. అట్లీస్ట్ దట్ మచ్ కనీసం అంత. సమ్ టైమ్ ఎగో కొంతకాలం క్రితం. ఎగ్జాక్ట్లీ హౌ లాంగ్ సరిగ్గా ఎంతకాలం. వన్ మోర్ టైం మరోసారి. వన్ మోర్ థింగ్ మరో విషయం. ఫర్ ద డేస్ టు కమ్ రాబోయే రోజుల కోసం. ఇన్ ద డేస్ టు కమ్ రాబోయే రోజులలో. నో థ్యాంక్స్ వద్దండి, మీకు కృతజ్ఞతలు. ఏ గుడ్ మెనీ చాలా. ఏ గ్రేట్ మెనీ చాలా చాలా. యాజ్ ఫర్ యూ మీకు సంబంధించి. ఇన్ ఫుల్ స్వింగ్ పూర్తి కార్య నిమగ్నంలో. నాట్ ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా కాదు. ఇన్ పర్టిక్యులర్ స్పష్టంగా. సోనర్ ఆర్ లేటర్ ఎప్పుడో ఒకప్పుడు. బట్ వన్ థింగ్ అయితే ఒక్క విషయం. ఫర్ నథింగ్ ఊరికినే. ఫర్ వన్ థింగ్ ఒక రకంగా. ఫర్ అనదర్ థింగ్ మరో రకంగా. ఇన్ దిస్ సిచ్యుయేషన్ ఈ పరిస్థితుల్లో. ఇన్ ఎనీ సిచ్యుయేషన్ ఏ పరిస్థితిలోనూ. నాట్ ద లీస్ట్ అధమం కూడా కాదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చివరిదైనా తక్కువదేమీ కాదు. ఇన్ డూయింగ్ సో ఆ విధంగా చేయడంలో. బియాండ్ మెజర్ లెక్కలేనంత. గుడ్ ఫర్ నథింగ్ పనికి మాలిన. అరౌండ్ ద క్లాక్ 24 గంటలు. బై హార్ట్ కంటద. అట్ దిస్ పాయింట్ ఈ విషయంలో. ఈవెన్ మోర్ ఇంకనూ కూడా. యాజ్ ఎ హోల్ మొత్తం మీద. ఇన్ డ్యూ కోర్స్ సరైన సమయంలో. బై నేచర్ స్వభావ సిద్ధంగా. యాజ్ యు ఆల్ నో మీకంతా తెలిసిన దాని ప్రకారం. ఆన్ ది అదర్ హ్యాండ్ అందుకు భిన్నముగా. ఆఫ్ హిజ్ ఓన్ అకార్డ్ తనంతట తానే. వన్ ఆఫ్టర్ అనదర్ ఒకరి తరువాత మరొకరు. ఫ్రమ్ ఇయర్ టు దేర్ ఇక్కడ నుండి అక్కడకు. నాట్ ఎనీథింగ్ న్యూ ఏదీ కొత్త కాదు. బై ది బై అన్నట్టు. బై ది వే అన్నట్టు. బై అండ్ బై క్రమంగా. బై ఫర్ నౌ ఇప్పటికి ఉంటా. గుడ్ బై ఇక సెలవు. బై బై ఇక ఉంటా. ఫ్రమ్ సమ్వేర్ వేరొక చోట నుండి. దెన్ అండ్ దేర్ అప్పటికప్పుడు అక్కడికక్కడే. బట్ ఈవెన్ అదర్వైజ్ అయితే వేరే విధంగా కూడా. ఏ లాట్ బెటర్ చాలా చక్కగా. ఏ లాట్ ఈజియర్ మరింత సులభంగా. ఏ లాట్ మోర్ మరికాస్త ఎక్కువగా. బై హౌ మచ్ ఎంత అధికంగా. ఇన్ వాట్ వే ఏ మార్గంలో. దెన్ వై అయితే ఎందుకని. ఆల్ ఆఫ్ వాట్ ఏదంతా. ఎనీథింగ్ ఎట్ ఇంకను ఏదైనా. అట్ యువర్ విల్ నీ ఇష్ట ప్రకారం. నౌ అండ్ దెన్ అప్పుడప్పుడు. ఎవ్రీ నౌ అండ్ దెన్ మాటిమాటికి. మోస్ట్ ఆఫెన్ చాలా తరచుగా. అట్ దిస్ ఏజ్ ఈ వయస్సులో. అలాంగ్ దిస్ వర్క్ ఈ పనితో పాటు. ఇన్ మోస్ట్ కేసెస్ చాలా సందర్భాలలో. మోస్ట్ ఆఫ్ ద టైం సమయమంతా. ఆఫ్టర్ ఏ ఫోర్ట్ నైట్ 15 రోజుల తర్వాత. మోస్ట్ ఆఫ్ ద డే రోజులో ఎక్కువసేపు. ఆఫ్టర్ దట్ దాని తరువాత. ఆఫ్టర్ దిస్ దీని తరువాత. నాట్ బై మీ నా వలన కాదు. అట్లీస్ట్ నౌ కనీసం ఎప్పటికైనా. ఇన్ అదర్ వర్డ్స్ అనక. అకార్డింగ్ టు ఇట్ దాని ప్రకారంగా. ఫర్ సమ్ రీజన్ ఓ కారణంగా. ఫర్ ద పాస్ట్ వీక్ గత వారం రోజుల పాటు. బియాండ్ డౌట్ సందేహానికి తావు లేకుండా. ఇన్ కోర్స్ ఆఫ్ టైం కాలక్రమేణా. అట్ వాట్ టైం ఏ సమయానికి. అట్ ఎనీ టైం ఎప్పుడైనా సరే. జస్ట్ హియర్ ఇక్కడే. జస్ట్ దేర్ అక్కడే. జస్ట్ దట్ అదే. జస్ట్ దిస్ ఇదే. ఇఫ్ పాజిబుల్ వీలైతే. ఇఫ్ నాట్ పాజిబుల్ వీలు కాకపోతే. ఇఫ్ నెససరీ అవసరమైతే. ఇఫ్ నాట్ నెససరీ అవసరం కాకపోతే. అట్ ఎ టైం ఒకే సమయంలో.
క్వైట్ ఎ బిట్, పూర్తిగా ఒక క్షణం. అండ్ సో అటు పిమ్మట, ఇన్ హిజ్ యాబ్సెన్స్, అతని పరోక్షంలో, ఇన్ హర్ ప్రెజెన్స్, ఆమె సమక్షంలో, క్విక్ ఎనఫ్, సాలినంత త్వరగా, క్లోజ్ ఎనఫ్, సాలినంత దగ్గరగా, గుడ్ ఎనఫ్, సాలినంత మంచిగా, ఫెయిర్ ఎనఫ్, సాలినంత చక్కగా, క్వైట్ ఎనఫ్, సాలినంత సమృద్ధిగా, అట్లీస్ట్ ఇన్ పార్ట్, కనీసం కొంత మట్టుకు, సోలిలీ ఇన్ వర్డ్స్, కేవలం మాటలలో, కాన్ఫిడెంట్ ఎనఫ్, నమ్మదగినంతగా, ఈవెన్ ఆఫ్టర్, తర్వాత కూడా, ఈవెన్ బిఫోర్, ముందు కూడా, ఓన్లీ ఆఫ్టర్, తర్వాత మాత్రమే, ఓన్లీ బిఫోర్, ముందు మాత్రమే, ఎవర్ బిఫోర్, ముందెన్నడూ కూడా, ఎవర్ ఆఫ్టర్, తర్వాత ఎప్పుడూ కూడా, హౌ మచ్ లాంగర్, ఎంత ఎక్కువ కాలం, హౌ లాంగ్ ఎగో, ఎంత కాలం క్రితం, హౌ లాంగ్ బిఫోర్, ఎంత కాలం ముందు, ఏ లాంగ్ టైమ్ ఎగో, చాలా కాలం క్రితం, ఏ కపుల్ ఆఫ్ డేస్ ఎగో, 2 రోజుల పూర్వం, ఇన్ ఏ కపుల్ ఆఫ్ డేస్, ఓ 2 రోజులలో, ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్, తర్వాత కొద్ది రోజుల్లో, హౌ మచ్ మోర్, ఎంత అధికం, ఫర్ ఎ లాంగ్ టైం, చాలా కాలం పాటు, ఇన్ పర్సన్, వ్యక్తిగతంగా, ఇన్ జనరల్, సాధారణంగా, బై ఫార్, ఇంతవరకు, అట్ ఫస్ట్, ప్రథమంగా, అట్ లాస్ట్, చివరిగా, యాజ్ వెల్, కూడా, ఎనీ హౌ, ఎలాగైనా, బై దిస్, దీనివల్ల, బై దట్, దానివల్ల, అండ్ ఫర్దర్ మోర్, మరియు ఇంకనూ ఎక్కువగా, నాట్ యాజ్ మచ్ యాజ్ యూ థింక్, నువ్వనుకున్నంత ఎక్కువేమీ కాదు, బై వాట్ ఎవర్ నేమ్, ఏ పేరు మీదనైనా గాని, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్, ఈ రోజు నుండి ఇక మీదట, ఇన్ బ్లాక్ అండ్ వైట్, వ్రాతపూర్వకంగా, ఫార్ అవే ఫ్రమ్ దట్, దానికి చాలా దూరంగా, యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్, దానిలో భాగంగా, ఫర్ ద ఫస్ట్ టైం, మొదటిసారి, మచ్ బెటర్ బై టుమారో, రేపటికి బాగా చక్కగా, మెరుగ్గా, ఎ లిటిల్ మోర్ దెన్ యూజువల్, మామూలు కన్నా కాస్త ఎక్కువ, ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ మై ఎఫర్ట్స్, నా ప్రయత్నాలన్నీ అయినప్పటికీ, ఫర్ ఎ ఫ్యూ మినిట్స్, కొన్ని నిమిషాల పాటు. దిస్ ఈజ్ ఫ్రమ్ స్పోకెన్ ఇంగ్లీష్ షెల్టర్ ఆఫ్ భుజంగరావు తమ్మిశెట్టి. ఇంగ్లీష్లో ఇట్టే అందరినీ ఆకట్టుకోవాలంటే, ఫర్ సెవరల్ మొమెంట్స్, చాలా క్షణాల పాటు, ఆఫ్టర్ సెవరల్ డేస్, చాలా రోజుల తర్వాత, ఏ లాట్ ఆఫ్ టైమ్స్, చాలాసార్లు, ఎట్ అదర్ టైమ్స్, వేరే సమయాలలో, టు మై ప్లెజెంట్ సర్ప్రైజ్, నేను ఆశ్చర్యపడే విధంగా, టు ది సర్ప్రైజ్ ఆఫ్ ఆల్, అందరూ ఆశ్చర్యపడే విధంగా, సమ్ మోర్ టైం, మరికొద్ది సమయం, సమ్ అదర్ టైం, మరింకెప్పుడైనా, ఫర్ క్వైట్ సమ్ టైం, మరికొద్ది సమయం పాటు, రిలేటింగ్ టు లిటరేచర్, సాహిత్యానికి సంబంధించి, జస్ట్ బై ది సైడ్ ఆఫ్ దట్ చైర్, ఆ కుర్చీ ప్రక్కనే ఉన్న, రిగార్డ్లెస్ ఆఫ్ దట్, దాని సంబంధం లేకుండా, విత్ నో ప్రాబ్లమ్స్, సమస్యలు లేకుండా, వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్, ఏ సమస్యలు లేకుండా, జస్ట్ లైక్ బీయింగ్ ఎట్ హోమ్, ఇంటి వద్ద ఉన్నట్టుగానే, వితౌట్ ఎ సెకండ్ థాట్, రెండో ఆలోచనకు తావు లేకుండా, వితౌట్ థింకింగ్, ఆలోచించకుండా, వితౌట్ థింకింగ్ ఎనీథింగ్, అసలేమీ ఆలోచించకుండా, వితౌట్ ఎనీ గోల్, ఏ గమ్యం, లక్ష్యం లేకుండా, వితౌట్ ఎనీ ఎఫర్ట్, ఏ ప్రయత్నం లేకుండా, విత్ ఏ లిటిల్ ఎఫర్ట్, కొద్దిపాటి ప్రయత్నంతో, విత్ ఏ లిటిల్ ప్రాక్టీస్, కొద్దిపాటి అభ్యాసముతో, విత్ డూయింగ్ సంథింగ్, ఏదైనా చేయడంతో, వితౌట్ డూయింగ్ ఎనీథింగ్, అసలేమీ చేయకుండా, యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దిస్, దీని ఫలితంగా, యాజ్ రిక్వైర్డ్ బై యూ, మీరు కోరిన విధంగా, యాజ్ మెన్షన్డ్ బిలో, క్రింద తెలుపబడిన విధంగా, యాజ్ మెన్షన్డ్ అబౌవ్, పైన తెలుపబడిన విధంగా, యాజ్ మెన్షన్డ్ ఓవర్లీఫ్, పక్క పేజీలో తెలుపబడిన విధంగా, యాజ్ సైటెడ్ అబౌవ్, పైన ఉదహరించిన విధంగా, యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఎర్లియర్, ఇంతకు ముందే వివరించిన విధంగా, యాజ్ యూ సెడ్, మీరు చెప్పిన విధంగా, యాజ్ ఎ ఫోర్ సెడ్, ముందు చెప్పిన విధంగా, జనరల్లీ స్పీకింగ్, సాధారణంగా మాట్లాడాలంటే, యాజ్ హీజ్ టిమిడ్, అతడు పిరికివాడు కాబట్టి, టిమిడ్ యాజ్ హీజ్, అతడు పిరికివాడైనప్పటికీ, అట్ యువర్ సర్వీస్, మీ సేవలో, ఆల్వేజ్ అట్ యువర్ సర్వీస్, సదా మీ సేవలో, ఫర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్, గత కొన్ని సంవత్సరాలు పైగా, బై దిస్ టైమ్ టుమారో, రేపు ఈ పాటికి, అట్ దిస్ టైమ్ ఎస్టర్డే, నిన్న ఈ పాటికి,
అట్ 10 o'clock షార్ప్, సరిగ్గా 10కి. వాట్స్ మోర్, కాస్తో కూస్తో, అంతో ఎంతో, కొద్దో గొప్పో, మచ్ బెటర్ దాన్ బిఫోర్, గతం కన్నా బాగా మెరుగు, ఓవర్ అండ్ ఓవర్ అగైన్, మళ్ళీ మళ్ళీ, మోర్ దెన్ ఎవర్, అంతకు ముందెన్నడూ లేనంత ఎక్కువగా, ఎవర్ సిన్స్ దెన్, అప్పటి నుండి ఇక ఎప్పుడూ కూడా. యాజ్ ఐ హ్యావ్ ఆల్రెడీ బీన్ టోల్డ్, నాకు అంతకుముందే చెప్పబడిన విధంగా. మోస్ట్ ప్రొబాబ్లీ, చాలా బహుశా, వితిన్ ది స్పాన్ ఆఫ్ 1 week, ఒక వారం లోపులోనే, అహెడ్ ఆఫ్ యూ, నీ ముక్కుసూటిగా తిన్నగా నీ ముందుగా, ఇన్ ది నిక్ ఆఫ్ టైం, సరైన సమయంలో, సంథింగ్ మోర్, మరి కాస్త, నాట్ ఇన్ ద లీస్ట్ బిట్, అసలు కొంచెం కూడా కాదు, బెటర్ లేట్ దెన్ నెవర్, గైరాదుల కన్నా ఆలస్యమే మిన్న, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, సాధ్యమైనంత తొందరగా, యాజ్ ఇమీడియట్లీ యాజ్ పాసిబుల్, సాధ్యమైనంత వెంటనే, యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్, సాధ్యమైనంత వరకు, స్టిల్ అవైలబుల్, ఇంకనూ ప్రయోజనకరమా, స్టిల్ హోప్ఫుల్, ఇంకనూ ఆశాజనకమా, ఇన్ ఏ వెరైటీ ఆఫ్ వేస్, వివిధ మార్గాలలో, ఆన్ హీరింగ్ దట్ న్యూస్, ఆ వార్త వినగానే, టు బి ఫ్రాంక్, నిష్కల్మషంగా చెప్పాలంటే, టు బి వెరీ హానెస్ట్, అత్యంత నిజాయితీతో చెప్పాలంటే, ఆల్ డే లాంగ్, రోజంతా, ఆల్ దిస్ డే లాంగ్, ఈ రోజంతా, ఆల్ టుడే లాంగ్, ఈ వేళంతా, ఆల్ ఎస్టర్డే లాంగ్, నిన్నంతా, ఆల్ టుమారో లాంగ్, రేపంతా, నెక్స్ట్ టు నన్, దీనికి రెండవ రకం కాదు, సరికొత్తది. నెక్స్ట్ సే, తర్వాత చెప్పేది ఏమిటంటే, ఐ మీన్, నేను చెప్పేది, నా ఉద్దేశం ఏమిటంటే, బై దిస్ ఐ మీన్, దీని మూలంగా నేననేది, సో ఫార్ సో గుడ్ ఇయర్, ఇంతవరకు ఇక్కడ చాలా బాగుంది. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, వాస్తవానికి, విత్ ఇమీడియట్ ఎఫెక్ట్, తక్షణం అమలు అయ్యేట్టు, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరేమీ అనుకోకపోతే, యాజ్ ఆన్ 3rd of నెక్స్ట్ మంత్, వచ్చే నెల 3వ తేదీ నాటికి, అట్ ద సేమ్ టైం, అదే సమయానికి, నాట్ మచ్ టైం, ఎక్కువ కాలం కాదు, అబ్జల్యూట్లీ కరెక్ట్, ఖచ్చితంగా నిజం, అబ్జల్యూట్లీ రైట్, పూర్తిగా వాస్తవం, అబ్జల్యూట్లీ నాట్, పూర్తిగా కాదు, ప్రొబాబ్లీ నాట్, బహుశా కాదు, అబ్జల్యూట్లీ ఫ్రీ, పూర్తి స్వేచ్ఛగా, ఫర్ దిస్ రీజన్, ఈ కారణంగా, ఇఫ్ నాట్ మోర్ ఆఫెన్, చాలా తరచుగా కాకుంటే, నన్ ఆఫ్ యూ, మీలో ఎవడు ఎవతే కూడా, ఆల్ ఐ కెన్ డూ, నేను చేయగలిగినదంతా, ఆల్ యూ కెన్ ఈట్, నువ్వు తినగలిగినదంతా, ఆల్ యూ సెడ్, నువ్వు చెప్పినదంతా, జస్ట్ ఏ లిటిల్ బిట్, క్షణం కాలం పాటు, ఇన్ అండ్ అరౌండ్ యూ, నీలోనూ మరియు నీ చుట్టూ, బికాజ్ ఆఫ్ దట్, ఆ కారణం చేత, బై 5 o'clock, 5 ఇన్ సచ్ ఏ సిచ్యుయేషన్, అటువంటి పరిస్థితులు, ఇన్ వాట్ మేనర్, ఏ రీతిలో, ఇన్ ద సేమ్ మేనర్, అదే రీతిలో, థ్యాంక్స్ ఏ బంచ్, చాలా కృతజ్ఞతలు, నో ప్రాబ్లం ఎట్ ఆల్, ఎంత మాత్రం సమస్య కాదు, నాట్ అట్ ద మూమెంట్, ప్రస్తుతం కాదు, యాజ్ మెనీ యాజ్ యూ వాంట్, మీరు కోరినన్ని, యాజ్ మచ్ యాజ్ యూ వాంట్, మీరు కోరినంత, యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ అవైలబుల్, అది అందుబాటులో ఉన్నంతకాలం, యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కాన్సర్న్డ్, నాకు సంబంధించినంత వరకు, టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, నాకు బాగా తెలిసి ఉన్నంత మటుకు, అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్, ఈ పరిస్థితుల్లో, అండర్ నార్మల్ సిచ్యుయేషన్స్, సాధారణ పరిస్థితుల్లో, ఇన్ సచ్ సర్కమ్స్టాన్సెస్, అటువంటి పరిస్థితుల్లో, జస్ట్ ఆపోజిట్ టు హర్ హౌస్, సరిగ్గా ఆమె ఇంటికి ఎదురుగా, ఇన్ ద మీన్ టైం, ఈ మధ్య కాలంలో, ఇన్ ద మీన్ వైల్, ఈ మధ్య కాలంలో, ఈ లోపల, ఇన్ ద షార్టెస్ట్ టైం పాసిబుల్, సాధ్యమైనంత తక్కువ సమయంలో, ఫర్ అబౌట్ an hour and a half, సుమారు గంటన్నర పాటు, యాజ్ ఏ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్, నిర్దిష్ట ఉదాహరణగా, ఇన్ ఎవ్రీ కాంటెక్స్ట్, ప్రతి సందర్భంలోనూ, ఇన్ స్పెసిఫిక్ కాంటెక్స్ట్, నిర్దేశిత సందర్భములలో, వెన్ నెససరీ, అవసరమైనప్పుడు, వేర్ నెససరీ, అవసరమైన చోట, టు వాట్ పర్పస్, ఏ ఉద్దేశం కోసం, ఇన్ వెరీ రీసెంట్ ఇయర్స్, చాలా ఇటీవల సంవత్సరములలో, అట్ 10 AM టుమారో, రేపు ఉదయం 10కి, అట్ 4 PM ఎస్టర్డే, నిన్న సాయంకాలం 4కి, ఇన్ సచ్ కేసెస్, అటువంటి సందర్భాలలో, ఇన్ సివియర్ కేసెస్, తీవ్ర సందర్భాలలో,
ఇన్ సమ్ ఇన్స్టెన్సెస్ కొన్ని ఉదాహరణలలో రిగార్డింగ్ వాట్ వెంట్ రాంగ్ ఏమి తప్పు జరిగిందో దానికి సంబంధించి, రిగార్డింగ్ హౌ బెస్ట్ టు స్పీక్ ఎంత చక్కగా మాట్లాడాలోనన్న దానికి సంబంధించి, యాజ్ ఫార్ యాజ్ ఇంగ్లీష్ ఈజ్ కాన్సర్న్డ్ ఆంగ్లం సంబంధించినంత వరకు, విచ్ హౌస్ హీ హ్యాస్ బర్గిల్డ్ అతను ఏ ఇంటికి కన్నం వేశాడంటే, విచ్ ప్రాబ్లం షీ హ్యాస్ టు సాల్వ్ ఆమె ఏ సమస్యను పరిష్కరించవలసి ఉన్నదంటే, విచ్ పర్సన్ దే ఫెలిసిటేటెడ్ వారు ఏ వ్యక్తికి సన్మానం చేయించారంటే. దిస్ ఈజ్ ఫ్రమ్ స్పోకెన్ ఇంగ్లీష్ షెల్టర్ ఆఫ్ భుజంగరావు తమ్మిశెట్టి. ఇంగ్లీష్లో ఇట్టే అందరినీ ఆకట్టుకోవాలంటే రైట్ ఫ్రమ్ ద స్టార్ట్, సరిగ్గా ప్రారంభం నుండి, రైట్ ఎట్ ద మూమెంట్, సరిగ్గా ప్రస్తుత సమయానికి, ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్, అతి ముఖ్యమైన, ప్రప్రథమమైన, యాజ్ ఏ టోకెన్ ఆఫ్ విక్టరీ, విజయానికి గుర్తుగా, ఫర్ వన్ రీజన్ ఆర్ అనదర్, ఏదో కారణం చేత, ఫర్ ఏ నంబర్ ఆఫ్ రీజన్స్, చాలా కారణాలుగా, త్రూఅవుట్ ద ఇయర్, సంవత్సరం అంతా, సంవత్సరం పొడవునా, త్రూ వన్స్ ఓన్ ఎక్స్పీరియన్స్, ఒకరి స్వానుభవం ద్వారా, అన్లైక్ యువర్ ఎక్స్ప్లెనేషన్, మీ వివరణతో పోలిక లేకుండా, బట్ ఆన్ ద అదర్ హ్యాండ్, అయితే అందుకు భిన్నంగా, ఫర్ ఓవర్ 2 decades, 2 దశాబ్దాల పైగా, విత్ ఏ డిసైడెడ్ గోల్, నిర్ణయాత్మక లక్ష్యంతో, ఈవెన్ వితౌట్ ప్రాక్టీస్, సాధన, అభ్యాసం లేకుండా కూడా, ఈవెన్ వితౌట్ ఎనీ అచీవ్మెంట్, ఏ సాధన, విజయం లేకుండా కూడా, విత్ ఏ స్పెసిఫిక్ గోల్, నిర్దిష్ట లక్ష్యంతో, వేర్ ఇట్స్ అప్లికబుల్, ఇది ఎక్కడ వర్తించునో, ఇన్ సెవరల్ డిఫరెంట్ సిచ్యుయేషన్స్, చాలా విభిన్న పరిస్థితుల్లో, ఇన్ ద ఫోర్త్ కమింగ్ ఎగ్జామ్స్, రాబోయే పరీక్షల్లో, అసైడ్ ఫ్రమ్ ప్రాక్టీస్, సాధన, అభ్యాసంతో పాటు, వెదర్ ఆర్ నాట్ యు ఆస్క్ మీ, నువ్వు నన్ను అడిగినా అడగకపోయినా, ఇది ది హెల్ప్ ఆఫ్ అన్ ఇల్లస్ట్రేషన్, ఓ సవివరణ సహాయంతో, దాన్ ఇన్ ఎనీ అదర్ వర్క్, ఏ ఇతర పనిలో కన్నా, ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్, ప్రారంభం నుండి చివరి వరకు, బేస్డ్ ఆన్ ఆల్ దీస్ డన్ సో ఫార్, ఇంతవరకు జరిగిన వీటన్నింటి మీద ఆధారపడుతూ, అట్ ద బిగినింగ్, ప్రారంభంలో, ఇన్ ది ఎండ్, చివరిలో, ఇన్ రియల్ సిచ్యుయేషన్స్, వాస్తవ పరిస్థితులలో, ఇన్ సర్టెన్ కాంటెక్స్, నిర్దిష్ట సందర్భములలో, యాజ్ టు హౌ టు స్పీక్, ఎలా మాట్లాడాలో దాని గురించి, ఏ ప్రతి ఎక్స్క్యూజ్, గొప్ప సాకు, దొడ్డ సాకు, ఇన్ ఏ పర్టిక్యులర్ కాంటెక్స్ట్, ప్రత్యేక సందర్భములో, ఇన్ రిలేషన్ టు గవర్నమెంట్ పాలసీ, ప్రభుత్వ విధానానికి సంబంధించి, ఇన్ ది ఈవెంట్ ఆఫ్ ఎ సీరియస్ సిచ్యుయేషన్, తీవ్ర పరిస్థితి వాటిల్లిన సందర్భంలో, ఈవెన్ వెన్ షీ వాజ్ ఇన్సల్టెడ్, ఆమె అవమానానికి గురైనప్పుడు కూడా, అన్లెస్ అండ్ అంటిల్ షీ కమ్స్ హియర్, ఆమె ఇక్కడకు తప్పనిసరిగా వచ్చే వరకు, అండ్ వాట్ పర్పస్ హీ హ్యాస్ గాన్ దేర్, ఏ ఉద్దేశంతో అతను ఎక్కడకు వెళ్ళాడో, whom she wants to marry, ఎవరిని ఆమె పెళ్లాడాలనుకున్నదంటే, whom they have sent abroad, వారు ఎవరిని విదేశాలకు పంపించారంటే, whose sister he wants to love, ఎవరి సోదరిని అతను ప్రేమించాలనుకున్నాడంటే, whose car he has stolen, అతడు ఎవరి కారు దొంగిలించాడంటే, whose pen was found missing, ఎవరి కలం కనబడకుండా పోయిందో, whose brother has gone abroad, ఎవరి సోదరుడు విదేశం వెళ్ళాడంటే, ఇన్ మోస్ట్ ఇన్స్టెన్సెస్, చాలా ఉదాహరణలలో, ఇన్ సమ్ డీటెయిల్, కాస్త వివరంగా, ఇన్ సమ్ మోర్ డీటెయిల్, మరికాస్త వివరంగా, వితౌట్ ఫెయిల్, విఫలం చెందకుండా, వితౌట్ ఎనీ రీజన్, ఏ కారణం లేకుండా, అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇది అలా ఉంచి, నాట్ ఓన్లీ దిస్ బట్ ఆల్సో దట్, ఇదొక్కటే కాదు అది కూడా, యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, ముందుగానే నేను చెప్పిన దాన్ని బట్టి, గెట్టింగ్ బెటర్ అండ్ బెటర్, చక్కని అభివృద్ధి సాధిస్తూ, ఇన్ వన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఒకరి దృష్టి పథంలో, యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ నోన్, నాకు తెలుసున్నంత వరకు, అట్ ది టాప్ ఆఫ్ వన్స్ వాయిస్, ఎలుగెత్తి బిగ్గరగా, అట్ ఏ స్టోన్స్ త్రో, కోతవేటు దూరంలో, ఇన్స్టెడ్ ఆఫ్ దట్, దానికి బదులుగా, ఆల్టర్నేటివ్ టు దట్, దానికి ప్రత్యామ్నాయంగా,
బేస్డ్ పార్ట్లీ ఆన్ ఇట్, కొద్దిగా దాని మీద ఆధారపడి. అట్ దిస్ జంక్చర్, ఈ ముఖ్య సమయంలో, క్లోజ్ టు ఈచ్ అదర్, ఒకరికొకరు సామీప్యంగా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హర్ మార్క్స్, ఆమె మార్కులకు సంబంధం లేకుండా. ఆల్దో హీ వాజ్ అడ్మైర్డ్, అతను మెచ్చుకోబడినప్పటికీ, వెదర్ దిస్ ఆర్ దట్, ఇది గాని లేక అది గాని, ఎయిదర్ టుడే ఆర్ టుమారో, నేడో రేపో, నేడు గాని లేక రేపు గాని, నెదర్ ఎస్టర్డే నార్ టుడే, నిన్న లేదు కాదు, నేడు లేదు కాదు. సూన్ ఆఫ్టర్ యు రీచ్ దేర్, నువ్వు అక్కడకు చేరిన వెంటనే. యాజ్ సూన్ యాజ్ హీ కమ్స్, ఆమె వచ్చిన వెంటనే. వెనెవర్ రిక్వైర్డ్, అవసరమైనప్పుడల్లా. హౌఎవర్ హార్డ్ ఇట్ ఈజ్, అది ఎంత కష్టమైనప్పటికీ. ద ఓన్లీ థింగ్ ఐ వుడ్ ఆస్క్ ఈజ్, నేను అడిగే ఒకే ఒక విషయం. బై ద టైమ్ ఐ గెట్ హోమ్, నేను ఇంటికి వెళ్ళే సమయానికి. బై ద టైమ్ దే ఓన్ ద మ్యాచ్, వారు మ్యాచ్ గెలిచిన సమయానికి. బిఫోర్ ఐ ఫర్గెట్, నేను మరిచిపోకముందే. విత్ నాలెడ్జ్ ఆఫ్ దట్ ఫ్యాక్ట్, ఆ విషయం తెలిసి. వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ దట్ ఫ్యాక్ట్, ఆ విషయం తెలియకుండా. ఫ్రమ్ దట్ పాయింట్ ఆన్వర్డ్స్, ఆ అంశం నుండి ఇక ఆపై. డిస్పైట్ ఈజ్ వ్యాస్ట్ నాలెడ్జ్, అతనికి ఎంత విజ్ఞానం ఉన్నప్పటికీ. అపాన్ వాట్ పర్సన్ హీ డిపెండ్స్, ఏ వ్యక్తి మీద అతను ఆధారపడ్డాడు. యాజ్ దో హీ ఈజ్ ఎ మినిస్టర్, అతను మినిస్టర్ అయినట్టు. ఫార్ మోర్ ఎఫెక్టివ్ దాన్ దట్, దానికన్నా చాలా ఎక్కువ ఫలవంతంగా. వాట్ ఇట్ హెస్ బీన్ ఇగ్నైటెడ్ విత్, దేనితో ఇది వెలిగించబడిందో. ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ఇట్, దీని లోపల మరియు బయట. వాట్ ఆల్ దిస్ మీన్స్ ఈజ్, ఇది అసలు దేనిని ఉద్దేశిస్తుందంటే, యాజ్ లాంగ్ యాజ్ యూ స్టే హియర్, నువ్వు ఇక్కడ ఉన్నంత కాలం. క్వైట్ సిమిలర్ టు ఇట్, దానిని పూర్తిగా పోలి ఉన్న. ఇన్ కన్జంక్షన్ విత్ అదర్స్, ఇతరులతో పాటు. సో లాంగ్ యాజ్ ఐఎమ్ అలైవ్, నేను బ్రతికున్నంత కాలం. ఆల్ వీ హ్యావ్ టు డూ, మనం చేయవలసిందంతా. ఇఫ్ ఐ వర్ యూ, నేనే నువ్వైతే. ఇన్ బోత్ దీస్ కాంటెక్ట్స్, ఈ రెండు సందర్భములలో. ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్, జీవితంలో అన్ని అంశాలలో. అట్ ఇట్స్ మోస్ట్ బేసిక్ లెవెల్, దీని అత్యంత ప్రాథమిక స్థాయిలో. యాజ్ వి సా ఎర్లియర్, ముందుగానే మనం చూసిన దాని ప్రకారం. ఫర్ మోర్ దెన్ ఏ ఫ్యూ మినిట్స్, కొన్ని నిమిషాల కన్నా ఎక్కువ కాలం పాటు. ఇన్ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ కాంటెక్ట్స్, ఎన్నో సరికొత్త సందర్భాలలో. ఫర్ ఎ వెరైటీ ఆఫ్ రీజన్స్, సరికొత్త కారణాల రీత్యా. వాట్ ఐ మీన్ టు సే, నా ఉద్దేశం ఏమిటంటే. వాట్ ఐ వాంట్ టు సే, నేను చెప్పేది ఏమిటంటే. వాట్ ఐ వాంట్ యూ టు సే, నిన్ను నేను చెప్పమనేది ఏమిటంటే. వాట్ ఐ వాంటెడ్ టు సే, నేను చెప్పాలని అనుకున్నది ఏమిటంటే. వాట్ షీ వాంట్స్ టు సే, ఆమె చెప్పాలనుకున్నది ఏమిటంటే. వాట్ దట్ మీన్స్ ఇన్ ప్రాక్టీస్, వాడుకలో అది దేనిని ఉద్దేశిస్తుందంటే. వాట్ యూ షుడ్ డూ, నువ్వు చేయవలసినది ఏమిటంటే. వాట్ దే రిక్వెస్ట్ యూ, వారు నిన్ను కోరేది ఏమిటంటే. వాట్ దే ఆర్ గోయింగ్ టు సే, వారు చెప్పబోయేది ఏమిటంటే. వేర్ దే వాంట్ టు గో, వారు ఎక్కడకు వెళ్ళాలనుకుంటున్నారో. వేర్ దిస్ బుక్ ఈజ్ అవైలబుల్, ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుందో. వేర్ హీ వాజ్ స్టాప్డ్, అతను ఎక్కడ కత్తితో పొడవబడ్డాడో. అంటిల్ దే రీచ్ ది ఫంక్షన్ హాల్, వారు ఫంక్షన్ హాలు చేరే వరకు. ప్రొవైడెడ్ ఇట్స్ ఇన్ఎవిటబుల్ టు కన్సిడర్, ఎంచుకోవడానికి తప్పనిసరి షరతుపై. మెనీ బట్ నాట్ ఆల్ ఆఫ్ ఇంగ్లీష్ లెర్నర్స్, ఆంగ్లం నేర్చుకునే వాళ్లలో చాలామంది, అందరూ కాదు. బీయింగ్ వెల్ అవేర్ ఆఫ్ ద టిప్స్ ఫర్ స్పీకింగ్ ఇంగ్లీష్, ఆంగ్ల సంభాషణ సంబంధిత సూచనలను బాగా వంట పట్టించుకుంటూ. నాట్ టు స్పీక్ ఆఫ్ హర్ సక్సెస్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఆమె పోటీ పరీక్షలలో విజయం సాధించడం మాట అటుంచి. బట్ ఫర్ ద టైమ్లీ అరైవల్ ఆఫ్ ద ట్రైన్, సకాలంలో ట్రైను రాబట్టి గాని లేకపోతేనా. వెన్ షీ గోస్ దేర్, ఆమె అక్కడకు ఎప్పుడు వెళ్తుందో. వెన్ షీ విల్ బి ఇంటర్వ్యూడ్, ఆమె ఎప్పుడు ఇంటర్వ్యూ చేయబడుతుందో. వెన్ దిస్ బుక్ ఈజ్ గోయింగ్ టు బి కంప్లీటెడ్, ఈ పుస్తకం ఎప్పుడు పూర్తి చేయబడుతుందో. హౌ ఇట్స్ గోయింగ్ టు బి రిపేర్డ్, ఇది ఎలా రిపేరు గావించబడుతుందో. హౌ దే ఆర్ గోయింగ్ టు సాల్వ్ ద ప్రాబ్లం, వారు సమస్యను ఎలా పరిష్కరించబోతారో.
హౌ హీ హాజ్ మెట్ విత్ ఎన్ యాక్సిడెంట్, అతను ఎలా ప్రమాదానికి గురయ్యాడు. వై దే హ్యావ్ బ్రాట్ యూ ఇయర్, వారు నిన్నిక్కడకు ఎందుకు తీసుకువచ్చారు. వై షీ గాట్ ఫ్రైటెండ్, ఆమె ఎందుకు భయపడిందో. వై దే హ్యావ్ బీన్ అరెస్టెడ్, వారెందుకు అరెస్టు చేయబడ్డారు. వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్, మీరు దేని గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాట్స్ ఈజ్ సెర్చింగ్ ఫర్, దేనికోసం ఆమె వెతుకుతూ ఉందో. ఇన్ వాట్ కేస్ హీ వాజ్ ఫెట్టర్డ్, ఏ కేసులో అతనికి సంఖ్యలు వేయబడ్డాయంటే. ఇమీడియట్లీ ఆఫ్టర్ యూ గెట్ డౌన్ ఫ్రమ్ ద ట్రైన్, ట్రైన్ నుండి నువ్వు దిగిన వెంటనే. డిపెండింగ్ ఆన్ హౌ ఇట్స్ టు బి డన్, ఇది ఎలా జరగబడునో దాని మీద ఆధారపడుతూ. విత్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అత్యధిక సమాచారంతో. ఆఫ్టర్ ఏ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ప్రాక్టీస్, సాలినంత సాధన తర్వాత. ఇన్ రిగార్డ్ టు యువర్ కాన్వర్సేషన్, నీ సంభాషణ సంబంధించి. థ్యాంక్స్ ఎ లాట్, చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్. బై ఫర్ నౌ.